యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం విభజించిన సమాజాలలో ఐక్యత మరియు స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాము. అనేక సంఘాలు, వివిధ వర్గాలు మరియు మతాలు విభజించబడి ఉన్న ఈ ప్రపంచంలో మీ శాంతి మరియు ప్రేమ వారిలోకి ప్రవహించాలి. వారు ఒకరినొకరు అంగీకరించడంలో, క్షమించడం మరియు మమత మరియు సామాజిక ఒకత్వంలో జీవించడంలో సహాయం చేయండి. ప్రభూ, మీరు మీ అనుగ్రహం మరియు దయతో మన మధ్య ఐక్యతను తేవాలని మనం ప్రార్థిస్తున్నాము. అనేక విభేదాలు, ద్వేషం మరియు అసహనం మన సమాజంలో ఉన్నప్పుడు మీరు మన గుండెల్లో ప్రేమను నింపండి. మీరు వారిని ప్రేమలోనే దిద్దలేరు అనే నమ్మకాన్ని వారిలో పెంచండి. ప్రభూ, వారు ఒకరి బాధలను అర్థం చేసుకోగలుగుతారు మరియు వారు తమ భిన్నతలను గౌరవించడానికి, మరొకరిని క్షమించడానికి మరియు నమ్మకంతో జీవించడానికి ఓర్పు ఇవ్వండి. మీరు వారికి ఏకత, అన్యోన్య భావనను మరియు సున్నితమైన దయను ఇవ్వండి, తద్వారా వారు కలిసి మీ పంథాలో నడుస్తూ అనేక సమస్యలపై జయించగలుగుతారు. ప్రభూ, మీరు వారి గుండెల్లో శాంతి మరియు ధైర్యాన్ని నింపండి. వారు సామాజిక వివక్షతను అధిగమించి, ఒకరినొకరు అంగీకరించి, ఒకటిగా నివసించేందుకు దారితీస్తూ మీరు వారి గొప్ప రక్షకుడిగా ఉండండి. ఇది యేసు నామంలో ప్రార్థించాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.